హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు స్పెషల్ నిజామ్స్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. అద్భుతంగా ఉంటుంది ఇది. ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది 1 kg చికెన్. చూస్తే ఇంకెక్కువ కనపడుతుంది నాకు. విత్ స్కిన్ తీసుకున్నాను నేను, కాబట్టి ఆయిల్ మనకి కొంచెం తక్కువ పడుతుంది. ఎలా చేయాలో చూసేద్దామా. ముందే ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు, గసగసాలు, బాదం పప్పు, పచ్చి కొబ్బరి, పెరుగు, పాలు, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మరసం, ఆయిల్. నేను స్టవ్ అంటించలేదు. ఇట్లాగా మనం ఏ కడాయిలో అయితే వండుకుంటామో అదే కడాయిలో ఇలా ఉంచేసేయండి. దీనిలో 1 by 1 అన్నీ వేస్తున్నా చూడండి. పసుపు కొంచెం తక్కువ పడుతుంది. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఉప్పు 1 kg చికెన్కి తగినంత నేను 2 టీ స్పూన్స్ వేసాను. కారం కూడా అంతే, 2.5 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా దంచింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్, పెరుగు 1 కప్, దాదాపు 100 grams పెరుగు, పాలు 50 to 60 ml పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టాను. ఈ పాలు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 100 to 150 grams ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఈ ముద్ద ఉంది చూసారా, ఇది చాలా స్పెషల్ ముద్ద. ఇందులో పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు. ఎన్నంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్క, జీడిపప్పు ఒక 7-8 జీడిపప్పు, బాదం పలుకులు 3, గసగసాలు 1.5 టీ స్పూన్. అది ఈ ముద్ద అవుతుంది. అండ్ నిమ్మరసం చిన్న నిమ్మకాయలు ఒక 3, నెయ్యి ఒక టీ స్పూన్ నిండుగా వేయండి, పేరిన నెయ్యి బాగుంటుంది. అండ్ నూనె, మనం రెగ్యులర్గా ఏ నూనె అయితే వాడతామో ఆ నూనె ఒక 2-3 టీ స్పూన్స్ చాలు. అయిపోయింది. మొత్తం అన్నీ మంచిగా కలపండి. అన్నీ ఒకదానికి కలిసేటట్టు కలపండి. కారం తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, కానీ ఇది ఇట్లాగా ఏమంటారు, కమ్మగానే బాగుంటుంది ఈ కర్రీ. ఒక 1/2 hour ఇట్లా వదిలేసేయండి. ఏం అంటించకండి, ముట్టించకండి, ఏం చేయకండి. దీన్ని ఇలా వదిలేసేయండి. మూత పెట్టేస్తున్నా. ఒక అరగంట వదిలేస్తా. అరగంట అయిపోయింది. స్టవ్ అంటించాను. ఫస్ట్ 2 minutes హై ఫ్లేమ్ పెడుతున్నాను. సో చుట్టూ వేడెక్కింది, గిన్నె వేడెక్కింది అని నాకు కన్ఫర్మేషన్ వచ్చినాక సిమ్ చేసేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. సిమ్లో ఒక అరగంట ఉడకనివ్వండి. అరగంట తర్వాత ఏం చేయాలో నేను వచ్చి చెప్తాను మీకు. కూర అంతా వేడెక్కింది, ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. మూత పెడుతున్నాను. అరగంట తర్వాత కలుస్తా మిమ్మల్ని. టడా, ఆయిల్ పైకి తెలుతుంది. దాదాపు 1/2 hour నుంచి ఇలాగే ఉంది. ఒక్కసారి కదుపుతుంది. ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. అసలు చెక్కే చేయక్కర్లే, ఇట్లా విడిపోతుంది కలుపుతుంటారు. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంతేనండి. మనం చుక్క పైనుంచి నీళ్ళు యాడ్ చేయాల. స్లో కుకింగ్ల మీద బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఒక్కసారి ఉప్పు చూడనా. నాకు తెలిసి ఉప్పు కూడా పట్టదు. సూపర్ అంటే సూపర్ ఉంది. కట్టేస్తున్నాను. ఇలా తింటే చాలు, అమృతం. ఈ జీవితానికి ఇది చాలు అన్నంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా చూడండి. ఇందులో లివర్ కూడా ఏమో టేస్ట్.